హాయ్ నమస్తే వెల్కమ్ టు చిత్రగుప్త నేను మీ ఉదయ్ కిరణ్ వెల్కమ్ టు మోతబరి ముచ్చట్లు అక్కడ షర్మిల ఇక్కడ కల్వకుంట్ల కవిత ఏం చేస్తూ ఉన్నారు కుటుంబ రాజకీయాలను రచ్చకిడుస్తూ ఉన్నారా అంటే ఎస్ అవునన్న సమాధానాలు వినిపిస్తూ ఉన్నాయి ఎందుకు అంటే 2012-13 సమయంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి సిబిఐ కేసులో జైల్లో ఉన్నప్పుడు తన అన్న పెట్టినటువంటి యువజన శ్రామిక రైతు కాంగ్రెస్ పార్టీ అయినటువంటి వైఎస్ఆర్సీపీని ప్రజల్లోకి తీసుకుపోవాలని చెప్పి షర్మిల బేషరతుగా జగన్మోహన్ రెడ్డికి సపోర్ట్ చేస్తూ పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున తెలంగాణ మరియు ఆంధ్రాకు సంబంధించినటువంటి ప్రజలను వైఎస్ఆర్సీపీ సైడ్ చూసేటట్టు తన తండ్రి చేసినటువంటి పాదయాత్రకు సమానంగా షర్మిల ఆ యొక్క పరిక్రమాన్ని పాదయాత్ర మొదలుపెడుతూ ఎప్పుడు మొదలుపెట్టిందంటే మరో ప్రజా ప్రస్థానం అంటూ పాదయాత్ర పేరు మొదలుపెట్టి తర్వాత ఇచ్చాపురం శ్రీకాకుళం జిల్లాలో మొదలుపెట్టి సుమారు 3000 కిలోమీటర్ల పాదయాత్ర చేసినటువంటి షర్మిల రాను రాను ఆస్తి తగాదాలు ఏదైతే ఆస్తి తగాదాలు ఉన్నాయో ఆస్తి తగాదాలు పూర్తి స్థాయిలో పెద్ద ఎత్తున ఇష్యూగా మారి తర్వాత 2019లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మమ్మల్ని దూరం పెడతా ఉన్నాడు. ఈరోజు ఈ పార్టీ ఈ స్థాయిలో ఉండడానికి మరో ప్రస్థానం పేరుతో మేము ప్రజల్లోకి తీసుకుపోకపోయింటే ఈరోజు మీ పరిస్థితి ఏంది అంటూ కూడా ఆడ విభేదాలు మొదలైనవి. అక్కడ అన్నను ఓడగొట్టిందే షర్మిల అనేది పెద్ద ఎత్తున వినిపిస్తున్నటువంటి తరుణంలో నిజానికి కూడా అసలు షర్మిల వైఎస్ జగన్మోహన్ రెడ్డి మధ్య ఏమైంది అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి మన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి స్థాపించినటువంటి సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్లో షేర్ల విషయంలో అన్నా చెల్లెళ్ళ మధ్య ఇష్యూ వచ్చి అక్కడ పూర్తి స్థాయిలో దెబ్బ పడిన తర్వాత పాదయాత్ర మొత్తం ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నాక నాకు 2019లో మాకంటే మన అవకాశం కల్పిస్తారనుకున్నటువంటి తరుణంలో జగన్మోహన్ రెడ్డి ఎలాంటి అవకాశాలు కల్పించకపోవడంతో ఇంకా విభేదాలు బగ్గుమన్నాయి. 4 గోడల మధ్య జరుగుతున్నటువంటి గొడవలు నడి బజార్లకు వచ్చినాయి. అలాంటి పరిస్థితులల్లో షర్మిల తెలంగాణ రాష్ట్రంలోకి వచ్చి తెలంగాణ ఇంటి కోడలుగా నేను తెలంగాణ ఇంటి ఆడబిడ్డను తెలంగాణ ఇంటికి వచ్చినటువంటి రాయలసీమ బిడ్డను తెలంగాణకు వచ్చినటువంటి కోడల్ని అని చెప్పుకుంటూ ఆమె పెద్ద ఎత్తున వైఎస్ఆర్ టీపీ అనే పార్టీ స్టార్ట్ చేసింది. వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అనేది కూడా ఆమె స్థాపించి చాలామంది అభ్యర్థులను చాలా చోట్ల పాదయాత్రలు చేసి వైఎస్ఆర్ విగ్రహాలను కూడా ఆమె విగ్రహావిష్కరణ చేపించింది, విగ్రహాలను పెట్టించింది. వైఎస్ఆర్ టీవీకి సంబంధించినటువంటి క్యాండిడేట్లను ప్రకటించే ప్రక్రియ మొదలుపెట్టుకున్నది, కార్యకర్తలను సమూహాన్ని రెడీ చేసుకున్నది. అక్కడ వైఎస్ఆర్కి సంబంధించినటువంటి సన్నిహితులు కావచ్చు, అభిమానులు కావచ్చు, వాళ్ళందరినీ కూడా వైఎస్ఆర్ టీవీలో కలుపుకున్నది చాలా పెద్ద ఎత్తున చేసినటువంటి తరుణంలో మొత్తంగా వైఎస్ఆర్ టీవీ మరి ఏమైందో తెలంగాణ రాష్ట్రంలో 2023 ఎన్నికల కంటే ముందు కనుమరుగైపోయి ఏమైంది మళ్ళీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల షర్మిల పడ్డది. రాష్ట్ర రాజకీయాల మీద ఏఐసిసి అధ్యక్షురాలుగా ఆమెకు అవకాశం ఇచ్చిన తర్వాత జగన్కు పెద్ద దెబ్బ పడ్డది. జగన్ ఓటమికి కారణం వైఎస్ షర్మిల కూడా అంతో ఇంతో చేదోడు వాదోడుగా ఆ ఓటమిలో భాగం పంచుకున్నది. కుటుంబ రాజకీయాలు అన్న గెలిస్తే నేను మంచిగుండాలి అనే ఆలోచనల నుంచి ఇంటి ఆడబిడ్డలకు రాజకీయంగా సమాధి చేసే ప్రక్రియ దిశగా పోతా ఉన్నారంటూ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ ప్రభావితం చూపించకపోయినా కానీ షర్మిల ఎఫెక్ట్ ఎంతో జగన్మోహన్ రెడ్డి మీద ఉన్నది. జగన్మోహన్ రెడ్డికి వచ్చినటువంటి స్థితి ఈరోజు 11 మంది ఎమ్మెల్యేలకు పడిపోయింది. 151 సీట్ల నుంచి 11 మందికి పడిపోయారు. దాదాపు 140 స్థానాలను ఓడిపోయింది. అది ప్రజలు ఇచ్చినటువంటి తీర్పు. దాంట్లో కీలక భాగస్వామ్యం అయితే ఇక్కడ షర్మిల ఉంది. మరి కాంగ్రెస్ పార్టీ గతంలో వీళ్ళు చేసినటువంటి జగన్మోహన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీపై చేసినటువంటి దానికి దుశ్చర్యగా షర్మిలను రంగంలోకి దింపిరా, లేకపోతే ఇక్కడ తెలంగాణలో కేసీఆర్ వదిలినటువంటి బాణం అంటూ రేవంత్ రెడ్డి కానీ భారతీయ జనతా పార్టీ కానీ మాట్లాడినటువంటి వాక్యాలు, ఆమె ఈరోజు పెద్ద ఎత్తున ఎంపీగా పోటీ చేసింది, అక్కడ ఓటమి పాలైంది. కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు రాలేదు. అయినా కూడా ప్రతి విషయంలో ఏదైతే ఇటీవల జగన్పై వచ్చినటువంటి లిక్కర్ స్కామ్ ఆరోపణలపై గట్టిగా విమర్శించింది షర్మిల. ఇలాంటి వాక్యాలు చాలా దుమారం రేపుతా ఉన్నాయి. తల్లిని చెల్లిని బయటికి వదిలేసిండు, గాలికి వదిలేసిండు, పిల్లలే అత్త మామలే అండదండలుగా జగన్ రెచ్చిపోతూ ఉన్నాడనే వాక్యాలు కూడా బయటికి పెద్ద ఎత్తున వచ్చినాయి. ఈ మధ్యకాలంలో ఇవన్నీ కూడా
రాజకీయ చర్చకు దారిని తీస్తూ ఉన్నది. తెలంగాణలో పార్టీ పెట్టింది ఎంత పక్కన పెడితే ఇదంతా అయిపోయినటువంటి గత స్టోరీ. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి షర్మిల స్టోరీ మాట్లాడుకున్నప్పుడు తెలంగాణలో మరి మరో ఇంటి ఆడబిడ్డ స్టోరీ మాట్లాడుకోవాలి కదా. తెలంగాణ రాజకీయాల్లో కల్వకుంట్ల కవిత రాజకీయ ప్రస్థానం చూసుకుంటే 2014లో నిజామాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా గెలిచినటువంటి ఆమె అప్పుడైతే తెలంగాణ ఉద్యమ సారథి బిడ్డగా, తెలంగాణ ఉద్యమ నాయకురాలుగా, తెలంగాణ జాగృతికి సంబంధించినటువంటి వ్యక్తులుగా ఆమెకు పట్టానైతే కట్టారు నిజామాబాద్ ప్రజలు. అయితే 2019 వచ్చేసరికి నిజామాబాద్ మెంబర్ ఆఫ్ పార్లమెంట్గా మరొకసారి పోటీ చేసి తమ అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి ప్రయత్నించినటువంటి కల్వకుంట్ల కవిత గారికి పెద్ద ఎత్తున దెబ్బ తాకింది. ఎందుకంటే అక్కడే భారతీయ జనతా పార్టీ తరఫున పోటీ చేసినటువంటి ధర్మపురి అరవింద్, ఎవరైతే ఆయన అప్పటికి వాళ్ళ తండ్రి గారైనటువంటి ధర్మపురి శ్రీనివాస్ టీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. అప్పటికి ఈయన బీజేపీ నుంచి పోటీ చేసి ఘన విజయం సాధించిండు. 2023లో ఈమె పోటీ చేయడానికి, 2024లో పోటీ చేయడానికి కూడా ఏమంటారు ఆసక్తి చూపించకుండా తెలంగాణ జాగృతి పేరుతోటి కొన్ని రోజులు రాజకీయం చేసింది. తర్వాత మనందరికి తెలిసిందే మనీ లిక్కర్ స్కామ్లో ఆమెను తీసుకుపోయి జైల్లో పెట్టారు, ఈడీకి సంబంధించినటువంటి సంస్థ. తర్వాత ఇవంతా బయటికి వచ్చిన తర్వాత కవిత పవర్ఫుల్ లీడర్గా ఎదగడానికి అదొకటి. తెలంగాణ రాష్ట్ర సమితి ఏదైతే టీఆర్ఎస్ పార్టీ ఉన్నదో దాన్ని బీఆర్ఎస్ పార్టీగా మార్చినప్పటి నుంచి ఈమెకంటూ ఒక వర్గం తయారు చేసుకున్నది. కొంతమంది వ్యక్తులు కూడా ఉంటారు. అదే ఏ పార్టీలో అయినా కూడా వర్గాలు అనేది ఉంటాయి. క్లియర్గా కేసీఆర్ పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జెడ్గా పార్టీని నడిపించినటువంటి సమయంలో వర్గాలు ఉన్నా కూడా బయటికి రానటువంటి పరిస్థితి. అయితే ఇప్పుడు కేటీఆర్, హరీష్ రావు, కవిత 3 ముక్కలాటగా బీఆర్ఎస్ ఏమైనా విడిపోబోతా ఉందంటే ఎస్ జరిగే అవకాశాలు ఉన్నాయంటూ కూడా రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. కానీ కేసీఆర్ మాత్రం దీనిపై మౌనం పాటిస్తూ ఉన్నారు. కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు వీళ్ళందరూ కూడా మౌనం పాటిస్తూ ఉన్నారు. మరి ఈ మౌనానికి కారణం ఏంటి? అయితే ఇక్కడ ఇష్యూ ఏమొచ్చింది? మరి అక్కడైతే షర్మిలకు ఆస్తుల గొడవలు అయితే వల్ల బయటికి వచ్చింది. జగన్కి యాంటీగా ఓట్ పోలరైజేషన్ చేసింది. ఆమె పోటీ చేసిందా లేకపోతే చేసిందా, ఆమె వల్ల ఎంత ప్రభావం ఉందా అనేది పక్కన పెడితే జగన్ ఓటమికి కారణమైంది. ఇక్కడ మరి కవితకు బీఆర్ఎస్ పార్టీకి ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయని ఒక చర్చలు ఏమనెత్తితే కవిత లేఖ మే 2వ తారీఖున రాసినటువంటి కవిత లేఖ, డాడీ భారతీయ జనతా పార్టీపై మీరేమైనా ఇంకా గట్టిగా పోరాడి ఉంటే ప్రజలు మనం నమ్మేటోళ్ళేమో, ప్రజల్లో మనం నమ్మకాన్ని రోజు కోల్పోతూ ఉన్నాం. థర్డ్ పాయింట్ వచ్చేసి ఈ యొక్క మనం ఏదైతే 25 సంవత్సరాల రజతోత్సవం సభ చేశామో అది అట్టర్ ఫ్లాప్ అయ్యింది అంటూ కూడా ఒక లేఖ విడుదల చేసింది. లేఖ తండ్రికి రాసింది. అయితే మనమే చిత్రగుప్తులో మాట్లాడినాం. ఏమని మాట్లాడినామంటే అయ్యా బిడ్డల లొల్లి మీకెందుకు మళ్ళీ అని చెప్పి మాట్లాడినాం. కానీ మళ్ళొకసారి నిన్న యుఎస్ నుంచి వచ్చినటువంటి కల్వకుంట్ల కవిత డైరెక్ట్ ఎయిర్పోర్ట్ రాగానే తన తండ్రి దగ్గరికి పోయి, మరి ఏంది నాన్న నేను నీకు రాసినటువంటి లేఖ మరి వాళ్ళకేం సంబంధం, వాళ్ళకెందుకు చెప్పినావు, అసలు బయటికి ఎట్లా వచ్చింది అని అడిగి ఉంటే బాగుండేదేమో అని బీఆర్ఎస్ వర్గాలలో చర్చలు ఏమనెత్తా ఉన్నారు. అయితే నిన్న ప్రెస్ ముందరకు వచ్చి డాడీ నాన్న నేను మీకు రాసినటువంటి లెటర్ అందరికీ ఎట్లా వచ్చింది ప్రెస్ ముందల్నే డైరెక్ట్గా బహిరంగంగా మాట్లాడింది. అంటే ఏదో జరగబోతా ఉన్నది బీఆర్ఎస్ పార్టీలో. అంటే ఇక్కడ ముగ్గురు సైలెంట్ ఉన్నా, కవిత రోజు లీక్స్ ఇస్తానే ఉన్నది, రోజుకి మాట్లాడుతూ ఉన్నది. మరి వెనక ఎవరైనా ఉండి మాట్లాడిస్తూ ఉన్నారా లేకపోతే ఏది ఉన్నారు? ప్రజల్లో బీజేపీని నమ్ముతూ ఉన్నారు, బీఆర్ఎస్ని పొత్తు పెట్టుకుంటామని చెప్పి మనం నమ్మడం వదిలేసిరు అనే భాగంగా మనం అంటూ కూడా లెటర్ రాసింది. మరి లెటర్ ఎట్లా లీక్ అయింది అనేది ఒకసారి మాట్లాడుకుంటే మనం ఉదయం మార్నింగ్ న్యూస్లో మాట్లాడుకున్నట్టు నాన్న అంటే ఒక లెటర్ వరకు తండ్రి బిడ్డల ప్రేమ దూరం అయ్యింది అంటే నెక్స్ట్ స్టెప్ ఏంటి అంటే ఫోన్లు ఉన్నాయి, వాట్సాప్ ఉంది, ట్విట్టర్ ఉంది, ఫేస్ టాక్ ఉంది, చాలా ఉన్నాయి కదా ఎన్క్రిప్టెడ్. మళ్ళీ ఇవన్నీ కూడా ఎందుకు చేయలేకపోతా ఉన్నారు? కల్వకుంట్ల కవితకు కేసీఆర్కి దూరం ఏడ పెరిగింది అంటే జైల్లో ఉన్నప్పుడు కలవనందుక, లేకపోతే కేటీఆర్కు పగ్గాలు అప్పగిస్తారనే కొన్ని వార్తలు వస్తూ ఉన్నాయి. కవిత సీఎం అంటూ కూడా నిన్న ఎయిర్పోర్ట్లో పెద్ద ఎత్తున తెలంగాణ జాగృతి కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు ఇచ్చినటువంటి పరిస్థితి. తెలంగాణలో కల్వకుంట్ల కవిత వల్ల బీఆర్ఎస్ పార్టీకి ఏమైనా నష్టం చేకూరుతుందా అంటే చేకూరే అవకాశాలు కూడా చాలా ఎక్కువగా మెండుగా ఉన్నాయి. బీఆర్ఎస్ పార్టీపై
ఎవరైతే లీకులు ఇచ్చిర్రో, ఎవరైతే నేను రాసినటువంటి లెటర్ బయటికి ఎట్లా వచ్చింది, నాన్న చుట్టూ అంటే నాన్న అంటే కేసీఆర్ చుట్టూ దయచేసి దయ్యాలు ఉన్నాయి, దయ్యాలను కోవట్లు ఉన్నారు, వీళ్ళందరినీ కూడా బయటికి పంపించాలి, బయటికి పంపించకపోతే బీఆర్ఎస్ మనుగడ కనుమరుగైపోతుంది అంటూ కూడా మాట్లాడుతూ నేనే సీఎం అనే విధంగా మాట్లాడుతుంది అంటూ కూడా విశ్లేషకులు మాట్లాడుతాను. తెలంగాణ జాగృతి ఏదైతే ఉందో తెలంగాణ జాగృతి కార్యకర్తలను కూడా ఆ యొక్క పోస్టింగ్లో కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీతో కలిసి ఓటింగ్ వేపిస్తుండే, పోస్టులు వస్తుండే. ఇప్పుడు డైరెక్ట్గా కార్యాచరణను తెలంగాణ జాగృతి కార్యాచరణ చేపట్టింది, ధర్నాలు చేస్తూ ఉన్నది. బీఆర్ఎస్ పార్టీకి సంబంధం లేదంటా ఉన్నారు. తర్వాత టీంని అపాయింట్ చేస్తూ ఉన్నారు, లెటర్ ప్యాడ్లు ఇస్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా బీఆర్ఎస్ సంబంధం లేదంటే తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో తెలంగాణలో మరో ముఖ చిత్రంగా కవిత కనిపించనున్నదా, కనిపించడానికే బీఆర్ఎస్ పార్టీపై ఇప్పుడు యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నదా అనే కొన్ని లీక్స్ వస్తూ ఉన్నాయి. పార్టీ పెట్టబోతా ఉందా, లేకపోతే పగ్గాలు అప్పగిస్తే పార్టీని నేను ముందుకు తీసుకుపోతా అనే ప్రయత్నం చేస్తూ ఉన్నదా? కాకపోతే ఇవన్నీ చేసినా కూడా అన్న అండ బావ అండ లేని కవిత బీఆర్ఎస్లో రాణించగలదా అనేది మీ కామెంట్ల రూపంలో చెప్పురి. అక్కడ అయితే అప్పుడు షర్మిల, ఇప్పుడు కల్వకుంట్ల కవిత తండ్రుల పేర్లను రాజకీయంగా వాడుకోవడానికి ప్రయత్నం చేస్తూ తమ పార్టీలను తామే మోసం చేస్తున్నారా అనేది క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. మీ ఒక్క కామెంట్ల రూపంలో దీనిపై ఎలా స్పందించాలనో, ఎలా కామెంట్ చేస్తారో అది మీ ఇష్టం. దయచేసి చిత్రగుప్త చూస్తూనే ఉండండి. స్టే ట్యూన్ విత్ చిత్రగుప్త.